వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఎమ్మెల్యే బోండా ఉమ వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్గా స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో బోండా ఉమ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో త్రిసభ్య కమిటీతో సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై అధిష్టానానికి తన వివరణను సమర్పించారు. సమావేశం అనంతరం బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లైన్ను దాటలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో వేదిక పంచుకున్న అంశంపై కమిటీకి పూర్తి వివరాలు వెల్లడించానని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం వల్లే ఈ విషయంలో అపార్థాలు చోటు చేసుకున్నాయని బోండా ఉమ క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడా పార్టీ లైన్కు విరుద్ధంగా మాట్లాడలేదని, పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలు సూచించారని, అందుకు తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని బోండా ఉమ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో బోండా ఉమ ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైన్ దాటలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. 2019-24 మధ్య ప్రాణాలు గుర్తి పార్టీని కాపాడదు. ఏ పార్టీ ఆఫీస్లో మాచర్లో జరిగిన సంఘటనలు కానీ, గుడివాడలో జరిగిన సంఘటనలు కానీ, ఈ పార్టీ ఆఫీస్ పాల్గొంటున్నప్పుడు కానీ ఏ విధంగా పార్టీకి పనిచేసామో దానికి మీడియానే సాక్షి. ఏ రోజు కూడా పార్టీ లైను, చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాలు ఏ రోజు కూడా నేర్వరు.